రేపు సాయంత్రం 4 గంటలకు 1,00,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. 7,000 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామన్నారు. ఈ నెలాఖరుకు 1,50,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామన్నారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తున్నామన్నారు. ప్రజాభవన్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీపై జనంలోకి వెళ్లడం ఎలా అనే అంశంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు రేవంత్. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా ప్రజలకు చెప్పాలన్నారు ఆయన. రేపు గ్రామాల్లో మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలన్నారు. 7 నెలల్లో తమ ప్రభుత్వం సంక్షేమానికి 30,000 కోట్లు ఖర్చు చేసిందన్నారు రేవంత్ రెడ్డి. దేశంలో ఏ రాష్ట్రంలో ఒకే విడతలో 31,000 కోట్లతో రుణమాఫీ చేయలేదన్నారు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారంటీని అమలు చేశామని పార్లమెంట్లో ఎంపీలు చెప్పాలన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారీని అడిగి తెలుసుకుందాము. ప్రజాభవన్ దగ్గర లైవ్లో అందుబాటులో ఉన్నారు. చారీ, రేపు సాయంత్రం 4 గంటలకు 1,00,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులందరితో కూడా సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా 2 అంశాల మీద క్లారిటీ ఇచ్చారు. రైతులు ప్రతి ఒక్కరు ఎవరికైతే పాస్బుక్ ఉందో ఆ అందరికీ కూడా రుణమాఫీ చేస్తామని. రెండవ అంశం ఏంటంటే ఈ 2 లక్షల మేరకి రుణమాఫీ చేస్తామన్నటువంటి రుణాలు రేపు సాయంత్రం 4 గంటల వరకు 1,00,000 రూపాయల వరకు రుణం ఎవరికైతే రైతులకు ఉందో ఆ రైతులందరి ఖాతాలోకి 1,00,000 రూపాయలు జమ అవుతాయి. ఆ 1,00,000 రూపాయలు బ్యాంకులకు చెల్లించుకొని 1,00,000 రూపాయలు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్యాంకుల నుంచి రుణముక్తి జరుగుతుంది. ఇక 1,50,000 రుణాలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ నెలాఖరిలోగా 1,50,000 రూపాయలు రైతుల అకౌంట్లోకి వేస్తారు. అది 1,50,000 లోపు రుణం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బ్యాంకులకి చెల్లించుకొని రుణాల నుంచి విముక్తి పొందొచ్చు. ఇక 2 లక్షలకు సంబంధించినటువంటి రుణాలు ఉన్నటువంటి వాళ్ళు ఆగస్టు మొదటి వారంలో ఆ రైతులందరికీ కూడా 2 లక్షల డబ్బుల్ని ఆ రైతుల అకౌంట్లోకి జమ చేస్తారు. ఆ 2 లక్షల డబ్బుల్ని బ్యాంకులకు కట్టుకుంటే ఈ 3 విడతలుగా 1,00,000 రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకి రేపటితో, 1,50,000 ఉన్నటువంటి వాళ్ళకి ఈ నెలాఖరితో, 2 లక్షలు రుణం ఉన్నటువంటి వాళ్ళకి ఆగస్టు మొదటి వారంలో పూర్తిగా రైతులకి రుణాల్ని మాఫీ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఇప్పుడు జరిగినటువంటి పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో స్పష్టం చేశారు. ఇక ఈ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని జాతీయ స్థాయిలో కూడా చర్చకు పెట్టాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా కూడా ఒకేసారి 31,000 కోట్ల రుణాలని, రైతులకు సంబంధించినటువంటి రుణాలని మాఫీ చేయలేదు అనే అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేయాలనుకుంటుంది. అలాగే పార్లమెంటు సమావేశాల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం రైతులకి రుణమాఫీ ఏ విధంగా చేసింది అనేటువంటి అంశాన్ని చర్చకు పెట్టాలి, పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించాలనేటువంటి దిశానిర్దేశాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. త్వరలో ప్రారంభమయ్యేటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలకు కూడా పార్లమెంటులో ఈ తెలంగాణ ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయల రుణాలని, రైతుల రుణాలని ఎలా మాఫీ చేసింది అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడంతో పాటు గాంధీ కుటుంబం ఒకసారి మాట ఇచ్చిందంటే ఆ మాట నెరవేరుతుంది. రాహుల్ గాంధీ వరంగల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం 2 లక్షల రుణాల్ని మాఫీ చేశామనేటువంటి ఒక చర్చని గ్రామ స్థాయికి తీసుకువెళ్లాలనేటువంటి అంశం మీద కాంగ్రెస్ పార్టీ కొంత పట్టుదలతో ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశాలన్నిటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు అలాగే పార్టీ ఈరోజు సమావేశానికి వచ్చినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ ముఖ్య నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకి రైతుల ఖాతాలోకి 1,00,000 రూపాయలు ఎవరైతే రుణాలున్నాయో ఆ 1,00,000 రూపాయల రుణాలు ఉన్నటువంటి రైతుల ఖాతాలోకి డబ్బులు పడిపోతాయి. అయితే గతంలో
10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో 28,000 కోట్లకు సంబంధించినటువంటి రుణాలను మాత్రమే మాఫీ చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 6-7 నెలల్లోనే 31,000 కోట్ల రుణాలను మాఫీ చేయగలిగింది అనేటువంటి అంశాన్ని ఎలా మాఫీ చేసింది, రైతుల మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటి అనేటువంటి అంశాలన్నిటిని కూడా జనంలోకి రైతుల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. రేపు సాయంత్రం 4 గంటలకి రైతుల ఖాతాలో డబ్బులు పడ్డ తర్వాత గ్రామాలలో ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహించి రైతు వేదికల వరకు కూడా ఈ ర్యాలీలు నిర్వహించాలి అనేది ఒక అంశం అయితే, పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు ముఖ్య నాయకులు రైతులతో కూడా ముఖాముఖి నిర్వహించేటువంటి ఆలోచన ఏదో చేస్తున్నారు. దానికి సంబంధించి రాత్రి వరకు ఒక షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి హామీ ఏదైతే ఇచ్చిందో ఆ హామీకి కట్టుబడి ప్రతి రైతుకి, పాస్బుక్ ఉన్నటువంటి ప్రతి రైతుకి రుణమాఫీ జరుగుతుంది. 2 లక్షలు ఇస్తామన్నటువంటి మాట ప్రకారం అమలు చేస్తున్నామనేటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి పదే నాయకులందరికీ కూడా సూచించారు. ప్రజలు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేస్తే ప్రజలు ఎప్పుడైనా ఆశీర్వదిస్తారనేటువంటి అంశాన్ని మర్చిపోవద్దు అనేటువంటి సూచన కూడా పార్టీ నాయకులకు చెప్పారు. రేపు జరిగేటువంటి వేడుకలన్నీ అందరూ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులంతా కూడా రైతులతో ఇంటరాక్షన్ అవ్వాలని కూడా సూచించారు. ఓవరాల్ గా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాటకి, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆగస్టు 15 లోపు రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనలో రేవంత్ ఉన్నాడు. అందుకు అనుగుణంగానే పార్టీ నాయకత్వాన్ని కూడా సంసిద్ధం చేశారు. అందరూ గ్రామాలకు వెళ్లాలని కూడా ఆదేశించారు. ఓవరాల్ గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ హామీ అనేది ఈ రోజుతో పూర్తవుతుంది. ఆగస్టు 15 లోపు రైతులందరి ఖాతాలోకి 2 లక్షల వరకు అప్పు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా బ్యాంకుల నుంచి రుణ విముక్తి కాబోతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చారి. రైట్, అది 7,000 కోట్ల రూపాయల నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ నెలాఖరుకి 1,50,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు ఆయన.